ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. 1890s లో ముంబైలో డబ్బావాలా సిస్టమ్ స్టార్ట్ అయ్యింది. హోమ్ కుక్ ఫుడ్ ని ఆఫీసెస్ కి ఆన్ టైం డెలివర్ చేయడం అనే సింపుల్ ఐడియా. టెక్నాలజీ లేదు, క్యాపిటల్ లేదు, కానీ డిసిప్లైన్ ఉంది. ముంబై రైల్వే నెట్వర్క్ ని బ్యాక్ బోన్ గా చేసి హ్యూమన్ కోఆర్డినేషన్ ని ఒక స్ట్రాంగ్ సిస్టమ్ గా బిల్డ్ చేశారు. డికేట్స్ వరకు ఇది ముంబై డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయింది. రోజు వేలల్లో లంచ్ బాక్స్ ని డెలివర్ చేసేవారు. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. హార్వర్డ్ బిజినెస్ కు ఈ మోడల్ ని స్టడీ చేసేది. ఈ సిస్టమ్ ఎప్పటికీ ఫెయిల్ అవుదని పీపుల్ బిలీవ్ చేశారు. కానీ మార్కెట్ స్లోగా సైలెంట్ గా చేంజ్ అవడం స్టార్ట్ అయింది. కాటన్ మిల్స్ స్లోగా క్లోజ్ అయ్యాయి ముంబైలో. ముంబై వర్క్ ప్యాటర్న్ మారింది. ఆఫీస్ కల్చర్ షిఫ్ట్ అయింది. ట్రైన్ డిపెండెంట్ సిస్టమ్ కి ఫ్లెక్సిబిలిటీ తక్కువైంది. స్టిల్ డబ్బావాలా సేమ్ రిథమ్ లో కంటిన్యూ అయ్యారు. తర్వాత 2020 కోవిడ్, ఒక లాక్డౌన్, ఆఫీసెస్ క్లోజ్, వర్క్ ఫ్రమ్ హోమ్ నార్మల్ అయింది. డబ్బావాలా రెగ్యులర్ కస్టమర్స్ ఓవర్ నైట్ డిసప్పీర్ అయ్యారు. డబ్బావాలాకి ఇన్కమ్ మొత్తము ఆల్మోస్ట్ పూర్తిగా ఆగిపోయింది. ఇది బ్యాంక్రప్సీ కాదు, ఇది షట్ డౌన్ అనౌన్స్మెంట్ కాదు, ఇది రిలవెన్స్ క్రైసిస్. స్ట్రాంగెస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా డిమాండ్ లేకపోతే సర్వే అవ్వదు అని రియాల్. 1890 లో స్టార్ట్ అయిన సిస్టమ్ 2021 లో ఇన్కమ్ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళింది. ఫ్రాడ్ కాదు, అరగెన్స్ వల్ల కాదు, కానీ వరల్డ్ ఫాస్ట్ గా మూవ్ అయింది. సిస్టమ్ అడాప్ట్ అవ్వలేకపోయింది. ఒక బిజినెస్ ఆ సిస్టమ్ రన్ చేసేటప్పుడు డిసిప్లైన్ ఒకటి ఉంటే సరిపోదు. టైం తగ్గట్టుగా మనము చేంజ్ అవుతూ ఉండాలి. లేకుంటే మనం మార్కెట్లో నిలబడలేము.